نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة فخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله فقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما فقال تعالى في موضع آخر قد أفلح من زكاها وقد خاب من دساها అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, మన ముందు ఒక సంవత్సరం పూర్తి కాబోతుంది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ పరంగా మనము ఈ 2025 ఇయర్ క్యాలెండర్ ఎండింగ్లో ఉన్నాం. మనందరికీ తెలుసు. అయితే మన జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది కదా, ఆయుష్ పెరుగుతుంది అని మనము ఆశ్చర్యపడాలి, బాధపడాలి. ఎందుకంటే మనిషి జీవితం నుండి ఒక సంవత్సరం తగ్గుతుందంటే అర్థం ఏంటి? అతని సమాధి నుండి సంవత్సరం దగ్గర అవుతున్నాడు అన్నమాట. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. మన ఆయుష్ పెరిగిందంటే బర్త్డే వస్తుంది, బర్త్డే పార్టీలు జరుపుకుంటున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, అవునా కాదా? ఘనంగా జరుపుకుంటున్నాం, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం, గ్రీటింగ్స్ ఇస్తున్నారా లేదా? బర్త్డే విషెస్ చెప్తున్నారు. కానీ ఆ రోజు విషెస్ చెప్పడం కాదు, బాధపడాలి ఆ రోజు. ఎందుకంటే ఒక సంవత్సరం మన జీవితం నుండి తగ్గిపోయింది. మనము సమాధి నుండి ఒక సంవత్సరము దగ్గర అవుతున్నాము. అయితే ఆ సమాధి లోపల వెళ్ళిన తర్వాత మరణాంతర జీవితం గురించి మనం ఎంత తయారీ చేసుకుంటున్నాం? ఆఖిరత్ గురించి, పరలోకం గురించి మన దగ్గర ఎంత ప్రిపరేషన్ ఉన్నది? దానికోసం మనం ఆలోచిస్తున్నామా? పరలోకన చింతన ఉందా మన జీవితంలో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరతు షమ్స్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, నిశ్చయంగా వారికి సాఫల్యం దక్కుతుంది. ఎవరికి? మన్ జక్కాహా, ఎవరైతే తమ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతూ ఉంటారు. ఆత్మని పరిశుద్ధంగా ఉంచడం ఏంటి అంటే అర్థం ఏమిటంటే తన ఆత్మను మనోవాంఛాల వెనకాల పరిగెట్టకుండా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అదుపులో పెట్టుకుంటాడు. ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా తన ఆత్మను, తన మనోవాంఛల వెనకాల పరిగెట్టడు, ఆత్మని తీసుకుని వెళ్ళను.
ఎప్పుడే ఏదైనా పొరపాటు జరుగుతుంటే వెంటనే తస్ఫియా చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐరన్ ఉందనుకోండి, ఆ ఐరన్ వస్తువుకి తుప్పడితే ఏమవుతుంది, రస్ట్ అయినప్పుడు దాన్ని క్లీన్ చేస్తారు, క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మనం పాపాలు చేస్తుంటే మన హృదయంలో నల్లటి మచ్చ పడుతుంది. ఆ నల్లటి మచ్చని మనము క్లీన్ చేయాలంటే, పరిశుభ్రం చేయాలంటే, పరిశుద్ధంగా ఉంచాలంటే తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తుండాలి. పశ్చాత్తాపం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతూ ఉండాలి, కోరుకుంటూ ఉండాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. సోదర మహాశులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మన ముందు ఉన్నది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, అతని గురించి చెప్తున్నారు, ఓ సహచరులారా, మీరందరూ కూడా పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, తౌబా ఇస్తిగ్ఫార్ చూస్తుండండి. స్వయంగా నేను రోజుకి 70 సార్లు, ఇంకో హదీస్లో ఉంది 100 సార్లు నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటాను, క్షమాభిక్ష వేడుకుంటూ ఉంటాను. సోదర మహర్షులారా, మాసూమ్ అనిల్ ఖతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే చిట్ట చివరి ప్రవక్త. తప్పు చేసేవారే కాదు, ఆ పొరపాటు జరిగేదే కాదు, పాపం యొక్క దరిదాపులు కూడా వెళ్ళేవారు కాదు, ఎప్పుడు కూడా ఆత్మను పరిశుద్ధంగా ఉంచేవారు. అయినప్పటికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోజుకి ఎన్నిసార్లు, 100 సార్లు పశ్చాత్తాపం పొందుతున్నారు, 100 సార్లు తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తున్నారు. మనం చూడండి సోదర మహర్షులారా, పొద్దునండి సాయంత్రం వరకు ఎన్నో మహాఘోరమైన పాపాలు చేస్తున్నాం, మహాఘోరమైన పాపాల లోయలో ముంగిపోయి ఉన్నాం. కానీ అసలు ధ్యాస లేదు, ఆలోచన లేదు, పరలోకన చింతన లేదు. సోదర మహర్షులారా, పరలోకంలో ఏమవుతుంది, తీర్పు దినం నాడు అల్లాహ్ సమక్షంలో నేను నుంచుంటాను కదా, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రాపంచిక జీవితం గురించి, ప్రతి క్షణం గురించి లెక్క తీసుకుంటాడు కదా. ఆ సమక్షంలో నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఏం జవాబిస్తాను? ప్రతి క్షణం గురించి అల్లాహ్ ప్రశ్నించేటప్పుడు నా దగ్గర ఏముంది ప్రిపరేషన్? ఆ ప్రిపరేషన్ ఏమైనా చేస్తున్నామా? ఈ 2025 ఇయర్ గడిచిపోతుంది, మళ్ళీ 2026 వస్తుంది, మళ్ళీ ఇన్షాల్లా 2027 వస్తుంది. ఎవరి ఆయుష్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ఉంటుందో విధిరాతలు రాసి పెట్టేశాడు. అయితే గమనించుకోండి సోదర మహర్షులారా, మన జీవితం నుండి 1 సంవత్సరం పోయింది, ఇంకో సంవత్సరం రాబోతుందంటే అర్థం ఏంటంటే మనం మన సమాధి నుండి 1 సంవత్సరము దగ్గరైపోయి ఉన్నాము. ఆ సమాధి లోపల జరగబోయే క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రిపరేషన్స్ ఉన్నాయా మన దగ్గర? దైవదూతలు సమాధి లోపల 3 ప్రశ్నలు అడుగుతారు, దానికి జవాబు ఉందా మన దగ్గర? దానికి తయారీ చేసుకుంటున్నామా? దానికి ఎంత ప్రిపేర్ అవుతున్నాము? ప్రతి ఒక్కరు వారి హృదయం మీద చేయి పెట్టి ప్రశ్నించుకోండి. అదేవిధంగా ఆత్మను పరిశుద్ధంగా ఉంచండి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఖద్ ఖాబ మన్ దస్సాహా. మరి ఎవరైతే ఆత్మను పరిశుద్ధంగా ఉంచరో, మనోవాంఛాల వెనకాల పరిగెడుతూ ఉంటారు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అని, నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా బతుకుతాను, మీకేంటండి అని ప్రశ్నిస్తూ ఉంటారో, ఖురాన్ హదీస్కి నిర్లక్ష్యంగా ఉంటారో, ఖురాన్ హదీస్ వాక్యాల పాటు మెరపాటుగా ఉంటారు, అశ్రద్ధత చూపుతూ ఉంటారు, అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు నష్టానికి చేరుకుంటారు. వారి కోసము నరకాగ్ని శిక్ష నేను తయారు చేసి ఉన్నాను. ఇప్పుడు మీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నాకు స్వర్గాన్ని నేను చేరుకోవాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. స్వర్గానికి చేరుకోవాలంటే ఆషమాష విషయం కాదు సోదర మహర్షుల. దానికోసం ప్రిపరేషన్ అవ్వాలి. ఏదైనా సాధించుకోవాలంటే కష్టపడాలి. ఏదైనా సాఫల్యం నాకు దక్కాలనుకుంటే దానికి తగ్గినట్టుగా మనం కష్టపడితేనే సాఫల్యం దక్కుతుంది. సో స్వర్గానికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ నేను చేరుకోవాలని ఆశిస్తున్నారు, కానీ దానికోసం ఎంత ప్రిపేర్ అవుతున్నాం, ఎంత తయారీ చేసుకుంటున్నాం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజు మీరు తయారీ చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్ తందురు నఫ్సు మా ఖద్దమత్ లిగద్. మీలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవ జీవి ప్రతిరోజు లెక్క చేసుకోండి. మీ లెక్క మీరు తీసుకోండి. పరలోకంలో నా పరిస్థితి ఏమిటి? తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయా లేవా? ఆ రోజు నేను స్వర్గానికి చేరుకుంటానా లేకపోతే నరకానికి పోతానా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోండి. రోజు మీకు మీరు కాల్కులేషన్ చేసుకుంటుండి, మీ లెక్క మీరే తీసుకోండి. అందుకే ఉమర్ రదియల్లాహు అంహు మాటకి అనేవారు, హిత బోధన చేసేవారు, వాజో నసీహత్ చేసేటప్పుడు ఈ మాట అనేవారు,
హాసిబు అన్ఫుసకుం ఖబ్ల అన్ తుహాసబు. ఓ ప్రజల్లారా, మాట గుర్తు పెట్టుకోండి. ఉమర్ రదియల్లాహు అన్హు అనేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు ప్రశ్నించే ముందు ఈ రోజే మీరు మీ లెక్క తీసుకోండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశం ఇవ్వడు, అక్కడ కేవలం లెక్క తీసుకుంటాడు. అక్కడ మన ఆత్మకు పరిశుద్ధం ఉండదు, అక్కడ డైరెక్ట్ గా లెక్క తీసుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తజ్కియా తస్ఫియా ఈ భూ ప్రపంచంలోనే చేసుకోవాలి. మనం ఈ భూలోకంలోనే తజ్కియా తస్ఫియా మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన మనోవాంఛాల వెనుక పరిగెట్టకుండా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఈ ప్రాపంచిక జీవితంలోనే ఇక్కడ మన లెక్క మనం సరిగ్గా రోజు రోజు చూసుకున్నాం అనుకోండి, ఏది బాధయే ఉండదు. ఆ రోజు నరకానికి పోవాల్సిన అవసరమే ఉండదు. మావర్ది రహిమహుల్లా అంటున్నారు, ఒక వ్యక్తి ఆత్మ పరిశుద్ధం ఎలా చేయాలంటే ప్రతిరోజు ఆత్మను ఎలా అలర్ట్గా ఉండాలంటే, బిజినెస్ చేసుకుంటాడు కదా, బిజినెస్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, సాయంకాలం ఇంటికి వస్తాడు. ఆ రోజు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా, లాభం వచ్చిందా, లేకపోతే నష్టం కలిగింది, లాస్ వచ్చిందా అనేది ప్రశ్నిస్తాడు, కాల్కులేషన్ చేస్తాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రతిరోజు పడుకునే ముందు బెడ్ మీద వెళ్తాడు కదా, బెడ్ పైకి వెక్కిన తర్వాత ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, రాయండి, ఈరోజు నేను ఇన్ని మంచి పనులు చేశాను, ఇన్ని సత్కార్యాలు చేశాను, సెకండ్ లిస్ట్లో నేను ఇన్ని దుష్కార్యాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, మంచి పనులు చేసి ఉంటే అల్హమ్దులిల్లా అల్లాహ్ కృతజ్ఞత తెలపండి. ఒకవేళ ఆ లిస్టులో మహాపాపాలు చేసి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద క్షమాభిక్ష వేడుకోండి, తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకోండి. ఎందుకంటే పడుకున్న తర్వాత లేస్తారని గ్యారంటీ లేదు, అవునా కదా? నిద్రలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన్నాడు లేస్తామా, తెల్లవారుజామున మనం ఆ చూపు చూస్తామా, ఆ రాబోయే సూర్యుడిని మనం చూస్తామో లేదో మనకి తెలియదు. ఒక్కసారి నిద్రలో పోయామంటే కొంతమందిని మనం చూస్తుంటాం, అనుభవిస్తున్నాం, ఎక్స్పీరియన్స్ ఉంది. పడుకునేవారు పడుకునే ఉండిపోతారు, లేవకుండా మొత్తానికి ఈ లోకం వదిలేసి పరలోకానికి వెళ్ళిపోతారు, అవునా కాదా? పడుకుంటే మొత్తానికి పడుకునే ఉండిపోతారు, మరణిస్తున్నారు. ఈ కేవలం ఈ 10 రోజుల్లో మన భుజాలపైన 2 శవాలని మోసాం మనం, అవునా కాదా? జస్ట్ 1 వీక్ గురించి చెప్తున్నాను, మన హుకుంపేట గురించి చెప్తున్నాను. 10 డేస్లోనే 2 జనాజా మనం మోసుకున్నామా లేదా? 2 జనాజాలు హుకుంపేటలో జస్ట్ 10 డేస్లో. అదే విధంగా ఒక రోజు మన శవాన్ని కూడా నలుగురి సమాజం వారు ఆ శవం పెట్టిక మీద, ఆ జనాజా మీద మోస్తుంటారు. తర్వాత సమాధిలో మనం కూడా చేరుకోవాల్సి ఉంది. ఆ సమాధిలో జరగబోయే క్వశ్చన్కి ప్రిపరేషన్ ఉందా? సంవత్సరం గడిచిపోతుంది, సమాధితో దగ్గర అవుతున్నాము. సమాధి లోపల జరగబోయే క్వశ్చన్స్కి మన దగ్గర ప్రిపరేషన్ ఉందా లేదా, తయారీ చేసుకుంటున్నామా లేదా? సోదర మహర్షులారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఆత్మ మోసం చేస్తుంది. ఈ ఆత్మను శైతాన్ అనేవాడు ఏదోలాగా శైతాన్ మాయాజాలంలో పడే ప్రయత్నం చేస్తుంటాడు. శైతాన్ మన బద్ధ శత్రు, ఏదోలాగా ఇతరుని ఆత్మ పరిశుద్ధం చేయకుండా మనోవాంఛల వెనకాల పరిగెత్తిస్తూ ఉండాలని ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ ఆ శైతాన్ ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ శైతాన్ మాట వినకుండా దైవం మాట వినాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి, దైవ భీతితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అలాంటి వారి కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మావా. మీలో ఎవరైతే నేను తీర్పు దినం నాడు అల్లాహ్ సమక్షంలో నిలబడాలి, అల్లాహ్ నా జీవిత ప్రతిక్షణం గురించి ప్రశ్నిస్తాడు, దానికి నేను జవాబు ఇవ్వాలి, దానికోసం ప్రిపరేషన్ చేస్తూ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతారో, దైవ భీతితో జీవితాన్ని కొనసాగిస్తారో వారి కోసము జన్నత్ ఉన్నది, స్వర్గం ఉంది, శాశ్వతంగా వారు స్వర్గంలో బతుకుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ భీతితో జీవితాన్ని కొనసాగించే వారికి శుభవార్త వినిపిస్తున్నారు సోదర మహర్షులు. సో ఈ సంవత్సరం గడిచిపోతుందంటే మనము ఒక సంవత్సరం మన సమాధితో దగ్గర అవుతున్నాము. దాని గురించి సమాధి లోపల జరగబోయే ప్రశ్నల గురించి మన దగ్గర జవాబు ఉన్నాయా లేవా, దాని గురించి మీరు ఒకసారి తయారు చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అయితే ఒక సంవత్సరం గడిచిపోయింది, మన జీవితం ఎలాంటిదంటే మాటికి చెప్తుంటాను నేను, నీటి బుడగ లాంటిది. బకెట్లో వాటర్ బబుల్స్ ఎలాగైతే దానికి గ్యారంటీ ఉండదు, ఏదైనా చిన్న గాలి తగిలిందంటే
పేలుతుంది. అవునా కాదా? మన జీవితం అంతే. నడుస్తున్నాం ఎక్కడ పోతాం తెలియదు. గ్యారంటీ లేదు. చావు సడన్ గా వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. కానీ చావు రావడం ఖాయము, వాస్తవము. అవునా కాదా? ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా నాకు మరణం రాదని? ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక స్థలంలో చావు రావాల్సిందే. దీన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. కానీ చావు తర్వాత సమాధి శిక్షలు ఉన్నాయి, అక్కడ మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. చావు తర్వాత, మరణం తర్వాత మరణాంతర జీవితం ఉన్నది, అది ఆ ధ్యాస మర్చిపోతున్నారు. పరలోక ఆలోచన లేదు, పరలోక చింతన లేదు. కాబట్టే మనోవాంఛన వెనకాల పరిగెడుతున్నారు. ఎంజాయ్మెంట్ అని, ఎంటర్టైన్మెంట్ అని ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా జీవితాన్ని కొనసాగిస్తాను. సోదర మహర్షులారా, ఈ జీవితం ఎలాంటిదంటే ఐస్ మెల్ట్ అవుతుంది చూసారా? ఐస్ క్యూబ్ ఉంటుంది, అది టెంపరేచర్ ఎక్కువ అవుతే ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంటది. అదేవిధంగా సంవత్సరం పోతుంది, ఒక్కొక్క సంవత్సరం పోతుంది, మనం ముందుకు సాగుతున్నాము. మన జీవితం కూడా, ఆయుష్ కూడా అలాగే తగ్గుతుంది. మనం పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సమాధితో దగ్గర అవుతున్నాం. మనం ఆయుష్ పెరగటం లేదు, సమాధితో ఆయుష్ మమ్మల్ని మన సమాధితో దగ్గర చేస్తుంది. 2025 పోయిందంటే అర్థం ఏంటి? 2026 వస్తుందంటే సమాధితో ఒక సంవత్సరం మనం దగ్గర అయ్యాము. ఐస్ ఏ విధంగా అయితే మెల్ట్ అవుతుందో మన ఆయుష్ కూడా అలాగే మెల్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం? కేక్ కట్ చేస్తున్నాం, హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాం, విషెస్ చెప్పుకుంటున్నాం. కాదు సోదర మాష, బాధపడాలి. నా జీవితం నుండి ఒక సంవత్సరం పోయింది కదా, తగ్గింది కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గడిచిన కాలం గురించి ప్రశ్నిస్తాడు కదా, అప్పుడు సమాధానం ఏమున్నాయి మన దగ్గర? అది ఆలోచించుకోవాలి సోదర మహర్షులారా. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు మానవుడు. ఏమని? అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా. నేను నీకు ఆయుష్ ప్రసాదించాను కదా, జీవితం ప్రసాదించాను కదా, ఏ క్షణంలో నువ్వు ఏం పని చేశావు, ఏ ఘడియాన్ని ఏం పని చేశావు నువ్వు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? నమాజ్ని మానేసి మనం థియేటర్లో కూర్చుని సినిమాలు చూసామని చెప్తామా? నమాజ్లో మానేసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండాలని చెప్పామా? లేకపోతే నమాజ్లో మానేసి మనం సీరియల్ చూస్తూ ఉన్నామని చెప్తామా? ఇలా ప్రతి విషయాన్ని, కేవలం నమాజే కాదు, ఎన్నో విషయాలు మనము చేయాల్సినవి చేయట్లేదు. అల్లాహకు విధేయత చూపట్లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపటం లేదు. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, నీ జీవితాన్ని నువ్వు ఎలా గడిపావు? అక్కడ సమాధానం ఏమిస్తావు? అల్లాహ్, నీకు నేను అవిధేయులుగా ఉండి జీవితం గడిపానని చెప్తామా? సోదర మహర్షులారా, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం నుండి ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకో సంవత్సరం రాబోతుంది. ఆ సంవత్సరంలో అయినా నేను నన్ను, నా ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకుంటాను, ఖురాన్ మరియు హదీస్లో వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నాను ప్లానింగ్ చేయండి. ప్రతి దానికి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మన కమ్యూనిటీకి అదొకటే లేదు. మన కమ్యూనిటీ ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో బ్యాక్వర్డ్గా ఎందుకున్నారు తెలుసా? బలహీనమైన వర్గం. కారణం ఏంటి? మన యూత్ దగ్గర టైం మేనేజ్మెంటే లేదు. ఎప్పుడు పడుకుంటాం టైం లేదు, ఎప్పుడు లేస్తాము టైం లేదు, సరైన జాబ్స్ లేవు, టైం మేనేజ్మెంట్ లేదు, టైం సెట్టింగే లేదు, టైం సెటప్ ఉండదు మన దగ్గర. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాం, ఇష్టం వచ్చినట్టు తాగుతుంటాం, ఇష్టం వచ్చినట్టు పడుకుంటుంటాం. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక ముస్లిం అనేవాడు, ఒక మోమిన్ అనే ప్రవక్త గారు చూడండి, ప్రవక్త గారి జీవిత చరిత్ర ఒకసారి చదివితే ప్రతి దానికి టైం సెటప్ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ లేకుండా ఏది లేదు. అది యుద్ధరంగమైన, అది ఆరాధన అయినా, ఏదైనా సరే ప్రతి దానికి టైం సెటప్ ఉండేది ప్రవక్త గారు. మనం కూడా ప్రవక్త గారి జీవితాన్ని చూసి అర్థం చేసుకోవాలి. ప్రవక్త గారి ఏ క్షణం కూడా వృధా చేసేవారే కాదు. ఎందుకంటే ప్రతి క్షణం గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు, ఫలానా క్షణంలో నువ్వు ఏం చేశావు? అక్కడ సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక్కడ టైం సెటప్ చేసుకోవాలి. 2025 పోయింది, ఏదో గడిచిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సమక్షంలో క్షమాభిక్ష వేడుకోండి. 2026 మాత్రం వృధా చేసుకోకండి సోదర మహర్షులారా. అదేవిధంగా సోదర మహర్షులారా, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్ ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వ మల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రతి ప్రాణికి చావు తప్పనిసరిగా వస్తుంది. కానీ మరణించిన తర్వాత మరణాంతర జీవితం, పరలోకంలో తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిపూర్ణంగా మీరు చేసి ఉన్న కర్మలకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరా. రవ్వ గింజ అంతవరకైనా మీరు మేలు చేసి ఉంటే, మంచి పని చేసి ఉంటే, సత్కార్యం చేసి ఉంటే దానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. రవ్వ గింజ అంతా కూడా మనము ఏదైనా తప్పు పని చేసి ఉంటే, పొరపాటు చేసి ఉంటే, దుష్కార్యం చేసి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర మనుషులు. ఆ రోజు అల్లాహ్ సమక్షంలో అల్లాహ్ నా జీవిత ప్రతి క్షణం గురించి ప్రశ్నించేటప్పుడు నేను ఏం జవాబిస్తాను అని దాని గురించి భయపడుతూ దైవ భీతితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీలో నిజంగానే సాఫల్యం పొందిన వారు ఎవరో తెలుసా? ఫమన్ జుహ్జియా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. మీలో ఎవరైతే నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సాఫల్యం పొందారో, తనకు తాను నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకున్నారో అతనే సాఫల్యం పొందిన వారు. వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. నిజంగానే ఈ భూలోకం, భూ ప్రపంచము ఇది కేవలము మాయపు వస్తువు మాత్రమే. ఈ మాయాజాలంలో పడిపోయి అసలు శాశ్వతమైన జీవితము, ఆ మరణాంతర జీవితాన్ని, ఆఖిరత్ని, తీర్పు దినాన్ని యొక్క లెక్కని మర్చిపోకండి సోదర మహర్షులారా. ఆ రోజు గురించి, ఆ అసలైన శాశ్వతమైన జీవితం గురించి, అక్కడ సాఫల్యం గురించి మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఇహలోకం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరిదిద్దుతాడు. కాబట్టి సోదర మహర్షులారా, అయితే సమాధి ఉంది కదా, చావు ఉందంటే మరణం తర్వాత సమాధి. సమాధిలో 3 ప్రశ్నలు జరుగుపోతాయి. దైవదూతలు వచ్చి ప్రశ్నిస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మన రబ్బుక, నీ ప్రభు ఎవరు? సెకండ్ క్వశ్చన్ ఏంటి? మా దీనుక, నీ ధర్మం ఏంటి? థర్డ్ క్వశ్చన్ ఏంటి? మన నబియుక, మీ ప్రవక్త గారు ఎవరు? మన రబ్బుక అన్నప్పుడు ఆన్సర్ ఏం రావాలి? నా ప్రభు అల్లా అని. ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రభు మాట విని ఉంటే, జీవితాంతం ప్రభువుకు విధేయత చూపి ఉంటేనే నీ నాలుక ద్వారా ఆన్సర్ వస్తుంది. మా దీనుక, నా ధర్మము, ఇస్లాం అని మాట ఎప్పుడు వస్తుంది? నీ జీవితాంతం ఇస్లాం వెలుగులో, ఇస్లామీయ చట్టం విరుద్ధంగా వెళ్లకుండా, ఇస్లామీయ వెలుగులో, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటేనే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ మన నబియుక, మీ ప్రవక్త ఎవరు? మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నాలుక ద్వారా ఆ జవాబు రావాలంటే, ఆన్సర్ రావాలంటే జీవితాంతం సున్నత్ని ఆచరిస్తూ ఉంటేనే వస్తుంది. మన జీవితంలో సున్నత్ని ఎంత ఫాలో చేస్తున్నాం? ఖురాన్ని ఎంత ఫాలో చేస్తున్నాం? హదీస్ని ఎంత ఫాలో చేస్తున్నాం? అల్లాహ్కి ఎంత విధేయులు అయ్యి ఉన్నాం? అదేవిధంగా ప్రవక్త గారికి ఎంత విధేయులు అయ్యి ఉన్నాము అని ఒకసారి ప్రశ్నించుకోవాలి సోదర మహర్షులారా. ఎందుకంటే సంవత్సరం గడిచిపోతుంది కానీ ధ్యాస లేదు, పరలోక చింతన లేకపోతే అర్థం ఏంటి? మనకి అదేవిధంగా జంతువుకి ఏమి తేడా లేదు. జంతువుకి అంత ధ్యాస ఉండదు, పరలోకం ఉంది, ఇది ఉంది ఉందని. వారి జీవితం తింటుండి పడుకుంటుంది, హాయిగా తింటూ పడుకుంటూ ఉంటుంది. ఏమైనా గోల్ ఉంటుందా? ఏమైనా కాన్సెప్ట్ ఉంటుందా? థియరీ ఏముండదు వాళ్ళకి. కానీ మనము అష్రఫుల్ మఖ్లూకాత్, అతి ఉత్తమమైన సృష్టి. మనము అతి ఉత్తమమైన సృష్టిల్లోనే అతి ఉత్తమమైన సృష్టి కింద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని చేశాడు. కాబట్టి అదేవిధంగా లెక్క కూడా తీసుకుంటాడు. ప్రతి క్షణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటాడు. కాబట్టి ప్రతి క్షణం అల్లాహ్తో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి. ఈ 2025 పోయినా పర్లేదు, ఇక్కడ క్షమాభిక్ష వేడుకోండి, తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకోండి. రాబోయే 2026లో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని దుఆ చేస్తూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌఫీక్ అడుగుతూ మీరు అడుగు పెట్టండి 2026లో. 2026లో నేను ఒక మాట కూడా ఖురాన్కి వ్యతిరేకంగా చేయను, ఒక పని కూడా హదీస్కి వ్యతిరేకంగా చేయను అని ఇక్కడే మేము మీతో వాగ్దానం చేసుకోండి. నేను ఇంకా ఏది చేయను, 2026లో అన్ని మంచి పనులే చేస్తాను అని సిద్ధమవ్వండి. సోదర మహర్షి, అన్ని టైం మేనేజ్మెంట్ అని చేసుకోండి. పరలోకం గురించి ఆలోచించండి. పరలోక దానికోసం ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ చేసుకోండి సోదర మహర్షులారా. చివరిలో అల్లాహ్ దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏదైతే ఇప్పుడు నేర్చుకున్నామో, తెలుసుకున్నామో దానిపై చివరి శ్వాస విడిచే వరకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణించే వరకు దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మరణించే వరకు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.